మహాగణుడువు మహోన్నతుడువు సర్వోన్నతుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్ఠ మీ మాటలు ధ్యానించడానికి మీరిచ్చిన మహాకృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా, ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారు బిడ్డలు, మంచి ఫలితాలు బిడ్డలకు దయచేయండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు, అయ్యా డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, మరి కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తూ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరచండి, మంచి ఉద్యోగాల బిడ్డలు ఉంచమని అడుగుతున్నాం. అట్లాగే ప్రభు నాయన, హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని కాపుదలు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరినీ ఆశీర్వదించండి, బలపరచండి. అట్లాగే అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుతున్నాం. అలాగే ప్రభు నాయన, ఎవరైతే ప్రభు నాయన దూర ప్రాంతాల్లో ఉంటూ ఉన్నారో, ఉద్యోగాలు చేస్తూ ఉన్నారో, వారి విషయం కూడా ప్రార్థిస్తున్నాం. మీరే బలపరచండి, ఈ కాపుదలు ఇచ్చి నడిపించమని అడుగుతున్నాం. అట్లాగే తండ్రి నాయన, ఈ వివిధ సంఘాల్లో ఉన్నటువంటి సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చి నడిపించమని, అయా ప్రతిదినం మేము ధ్యానిస్తున్న విషయాలు మా ఆధ్యాత్మిక జీవితాలకు అయా మేల్కొల్పేవిగా, ఆధ్యాత్మిక జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండే భాగ్యం దయచేయమని యేసే పరిశుద్ధ నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. మరి నిన్నటి వరకు మనం యేసుక్రీస్తు యొక్క శ్రమల, మరణ, పునరుద్ధానాల గురించి కొన్ని విషయాలు మనం చూసాం, ప్రవచనాలు, అలాగే కొన్ని విషయాలు మనం చూసాం. ఇక చివరి వారంలోకి వచ్చామండి. అంటే లెంట్ యొక్క ఆఖరి వారం, అంటే రేపు లేదు ఎల్లుండి ఆదివారం నుండి ప్రారంభమవుతుంది. దీన్ని హోలీ వీక్ అని పిలుస్తారు. ఈ ఆదివారం నుండి అంటే వచ్చే 13వ తారీఖు మట్ల ఆదివారం అంటాం, మొదటి రోజు. ఈ మట్ల ఆదివారం మొదటి రోజు నుండి శనివారం వరకు లేదా మరలా ఆదివారం వరకు ఉన్నదాన్ని మనము పరిశుద్ధ వారము లేదా హోలీ వీక్ అని పిలుస్తారు. ఈ పరిశుద్ధ వారంలో మొట్టమొదటి రోజుని లెంట్లకి ఆఖరి వారం అని, అట్లాగే మొదటి రోజుని పామ్ సండే అని పిలుస్తారు, అంటే మట్లాదివారం అని. యేసుక్రీస్తు యెరూషలేములో జయప్రవేశంను గురించినటువంటి విషయాన్ని ఆ రోజు చేశారన్నట్టుగా మనం ఆ విషయం చూస్తూ ఉంటాం. ఆయన యుద్ధం చేయడానికి గుర్రం మీద వచ్చినట్టు కాకుండా గాడిదపై ఆయన వస్తున్నట్టు మనం చూసినప్పుడు శాంతి సమాధానానికి గుర్తుగా ఆ విషయాలు మనం చూస్తామండి. ప్రభుత్వమైతే ఈ 2 రోజులు కూడా ఆదివారం వరకు కూడా ఈ మట్లాధారణ గురించిన కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ పరిశుద్ధ వారానికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయండి. ఆదివారం దీన్ని పామ్ సండే అంటారని చెప్పుకున్నాం. అలాగే సోమవారం మండే ఫిగ్ మండే అంటారు, అంటే అంజూరపు చెట్టుని శపించిన సంఘటన గురించి ఫిగ్ మండే, ఫిగ్ ట్రీ అంటే అంజూరపు చెట్టు అని. అట్లాగే బుధవారం స్పై వెన్స్డే అని పిలుస్తారు. ఇస్కరియోతు యోధ ప్రజలని, అంటే యోధా ప్రజల్ని వాళ్ళని కలిసి యేసుక్రీస్తు యొక్క, అంటే ప్రధాన యాజకులందరినీ కలిసి యేసుక్రీస్తు యొక్క మరణం కొరకు వారితో డబ్బుల గురించి వాటి గురించి మాట్లాడడం మనం చూస్తాం. అది స్పై వెన్స్డే అంటాం. ఇక థర్స్డే మాండీ థర్స్డే అని పిలుస్తారు. యోహాను సువార్త 13:34లో ఆయన చెప్పిన మాటని జ్ఞాపకం చేస్తూ అది పిలుస్తారు. ఇక ఫ్రైడేని గుడ్ ఫ్రైడే అని పిలుస్తారు, యేసు ప్రభు శిలువ మీద మరణించిన రోజుగా. ఇక సాటర్డే, శనివారాన్ని హోలీ సాటర్డే లేదా బ్లాక్ సాటర్డే, యేసుక్రీస్తు ఆ యొక్క సమాధిలో ఉంచబడిన రోజుని హోలీ సాటర్డే లేదా బ్లాక్ సాటర్డే అని పిలుస్తారు. ఇక నెక్స్ట్ సండే, అంటే మట్లాదివారం తరువాతి ఆదివారాన్ని ఈస్టర్ సండే అని పిలుస్తారు. ఇవి పరిశుద్ధ వారంలో ఉన్న రోజులకు ఇవ్వబడినటువంటి చక్కని పేర్లు. అయితే ఈ మట్లాదివారానికి సంబంధించిన విషయాలు పోయిన సంవత్సరంలో చేసిన మట్టలాదివారానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఈత చెట్ల కొమ్మలు కానీ, లేదంటే ఖర్జూరపు మట్టలు ఆ కొమ్మలు కానీ వాటిని జాగ్రత్తగా పదిలిపరిచి జాగ్రత్తగా దాచి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం భస్మ బుధవారానికి, యాష్ వెన్స్డేకి ముందు రోజు మంగళవారం కానీ దాని ముందు రోజు సోమవారం కానీ వాటిని కాల్చి వాటిని బూడిద చేస్తారు. బూడిద చేసి ఆ యాష్ వెన్స్డే రోజు ఆ బూడిదను ఉపయోగిస్తారు. నుదుటి మీద సిలువ గుర్తుగా ఆ బూడిదను రాసుకోవడం అనేటువంటిది కొన్ని సంఘాల వారు చేస్తున్నటువంటి ఆచారంగా, లేదా కొన్ని సంఘాల వారు చేస్తున్నటువంటి నియమంగా మనం చూస్తూ ఉంటాం. సో దాన్ని
కార్నివాల్ లేదా ప్రొమెటైడ్ అని పిలుస్తారు. అంటే ఈ వారం రేపు ఎల్లుండి మట్లాదివారం రోజుని మనం కొంతమంది ఉపయోగించేటువంటి ఆ ఈత చెట్ల కొమ్మలు కానీ, ఖర్జూరపు మట్టల యొక్క కొమ్మలు కానీ వచ్చే సంవత్సరం వరకు జాగ్రత్తగా దాచి, వచ్చే సంవత్సరంలో భస్మ బుధవారానికి ముందు మంగళవారం కానీ, సోమవారం కానీ వాటిని కాల్చి ఆ బూడిదని యాష్ వెన్స్డే రోజున, భస్మ బుధవారం రోజున నుదుటి మీద సిలువు గుర్తుగా వేయడానికి ఉపయోగిస్తారు. ఇది మట్లా ద్వారానికి సంబంధించినటువంటి కొద్దిపాటి చరిత్ర. మరికొంతమంది మట్లాదివారం రోజున ఈ యొక్క ఖర్జూరపు మట్టలు, అలాగే ఈత చెట్ల యొక్క మట్టలు ఉపయోగించడం అనేటువంటిది ఇది ఎక్కడైనా ఉందా అనేటువంటి కొంతమంది అడిగితే, కొంతమంది చెప్తున్న విషయాలు లేవీకాండం 23వ అధ్యాయం 40వ వచనంలో అండి. లేవీకాండం 23:40. మొదటి దినమున మీరు దబ్బ పండ్లను, ఈత మట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల యొద్ద నుండి నిరవంజి చెట్లను పట్టుకుని 7 దినములు మీ దేవుడిని యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. అంటే పాత నిబంధనలో ఆయన చెప్పినటువంటి ఒక నియమాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ చెట్లు కొమ్మలు అవన్నీ పట్టుకుని యెహోవా సన్నిధిలో సుమారుగా 7 దినాలు ఉత్సహించాలి, సంతోషించాలని చెబుతున్నాడు. అదొకటి. అలాగే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 15వ వచనం అండి. నెహెమ్యా గ్రంథం 8:15. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిన విధమేదనగా, మీరు పర్వతమునకు పోయి ఒలివ చెట్ల కొమ్మలను, అడవి ఒలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురుగల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్లుగా పర్ణశాలలు కట్టవలను. పర్ణశాలల పండుగ అది దేనికి సూచనగా ఉంది అంటే, ఈ భూలోకంలో మనకి ఏది శాశ్వతం కాదు అని చక్కగా పర్ణశాలలు వేసుకుని వాటిలో 7 దినాలు వాళ్ళు ఉత్సహించడం అనేటువంటిది పర్ణశాల పండుగగా దేవుడు చెప్పిన విధిని వాళ్ళు 7 దినాలు ఆచరించి 8వ దినమున వాళ్ళు మరలా పరిశుద్ధ సంఘముగా కూడుకోవడం అనేది మనం 18వ వచనం వరకు చూస్తామండి నెహెమ్యా గ్రంథంలో. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ వారానికి సంబంధించిన, ముఖ్యంగా మట్లాది వారానికి సంబంధించినటువంటి ఈ విషయాలు మనం చూస్తూ ఉన్నాం. మట్లాది వారానికి సంబంధించిన అంటే పామ్ సండే దానికి సంబంధించిన విషయాలు మనకి సువార్తికులు నలుగురు కూడా, అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ 4 సువార్తల్లో కూడా రాయబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ మట్లాది వారం లేదా పామ్ సండే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1 నుండి 11 వరకు, మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుండి 11 వరకు, లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుండి 40 వరకు, యోహాను సువార్త 12వ అధ్యాయం 12 నుండి 16 వరకు. ఇలా ఈ 4 సువార్తల్లో కూడా యేసుక్రీస్తు యెరూషలేము జయప్రవేశానికి సంబంధించినటువంటి విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒలివ కొండను గురించినటువంటి విషయాలు, అంటే ఆ ఒలివ కొండ నుండి ఆయన బేతనీకి ముందుగా వెళ్ళడం, మరలా ఆ ఒలివ కొండను ఎక్కి ఆ బేతనీ నుండి వచ్చి ఒలివ కొండకు ఎక్కి అక్కడ పైన ఉన్నటువంటి యెరూషలేము పట్టణానికి వెళ్ళడం అనేటువంటిది మనం చూస్తున్నాం. ఒలివ కొండను గురించిన కొన్ని విషయాలు మనం చూద్దామండి. ప్రభుచితమైతే బేత్వే గురించి చూసి రేపు ఎల్లుండి యేసుక్రీస్తు చేసిన ఆ యెరూషలేము జయప్రవేశాన్ని గురించిన కొన్ని ప్రవచనాలు, వాటి యొక్క నెరవేర్పును మనం చూడొచ్చండి. ఒలీవల కొండ ఇది యెరూషలేముకు తూర్పుగా కిద్రోను వాగుకు అవతల యెరూషలేము పట్టణం యొక్క గోడకు 60 మైళ్ళ దూరంలో మనకు కనిపిస్తుంది. అధికంగా ఇక్కడ ఒలివ చెట్లు ఉన్నాయి కనుక దీన్ని ఒలీవల కొండ అని పిలుస్తారు. దావీదు అబ్షాలోము దగ్గర నుండి పారిపోయి కొండెక్కి అరణ్యములో ఉన్నట్టుగా సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయం 30వ వచనములో ఆ మాటలు మనం చూడవచ్చు. నెహెమ్యా కాలంలో మనం చదువుకున్నాం, ఇక్కడ నుండి పర్ణశాలలకి చెట్ల కొమ్మలు తీసుకుని వెళ్ళినట్టుగా నెహెమ్యా 8:15లో చూసామండి. అట్లాగే యెహెజ్కేలు 11:23లో, జకర్యా గ్రంథం 14:4లో యెరూషలేము కొండ గురించి చెప్పడం మనం చూసాం. అలాగే ఒలీవల కొండకు తూర్పు అంచున బేతనీ గ్రామం ఉంది. తూర్పున లాజరు గ్రామం ఇదే. అక్కడే లాజర్ని మరణం నుంచి ఆయన లేపినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు కూడా తన శిష్యులతో చాలాసార్లు కొండకు వెళ్ళినట్టుగా
ఆ ఒలీవల కొండకు వెళ్ళినట్టుగా మనం చూస్తామండి. లూకాసు వార్త 22:39, యోహాను సువార్త 18:1 దేవుని రాజ్యం గురించి, తన కలగబో శ్రమలను గురించి, లోక అంతం గురించి మాట్లాడింది కూడా ఈ కొండ మీదనే. మత్తయి సువార్త 24:3 ఆ మాటలు మనం చూస్తాం. ఈ ఒలీవల కొండకి పడమటి అంచున గిత్సెమనే తోట కలదు. మత్తయి సువార్త 26:36 ఆ మాటలు మనం చూస్తాం. యేసు ప్రభు ఈ తోటలోనే గురువారం సాయంకాలం ప్రార్థించినట్టుగా మనం చూస్తాం. లూకాసు సువార్త 22వ అధ్యాయం 39 నుండి 44 వరకు అండి. తన శిష్యుల నుండి ప్రత్యేకించబడి ఆయన మరణాన్ని జయించిన తరువాత ఆయన ఆరోహణమైంది కూడా ఈ కొండపై నుండే. అపోస్తుల కార్యాలు 1:12. కాబట్టి ఈ రీతిగా మనం చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి చివరి పరిశుద్ధ వారంలో మనం ప్రవేశించబోతూ ఉన్నాం. మట్లాద్వారం గురించి, అట్లాగే యేసు ప్రభు ఆ బేతనియా బేత్పగేల్లో ఏ రీతిగా అక్కడ నుండి మరల యెరూషలేము జయప్రవేశం చేశారో ప్రభు చిత్తాన్ని బట్టి రేపు ఎల్లుండి ఆ విషయాలు మనం ధ్యానం చేద్దామండి. దేవుడి తన మాటలు దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.